అపోస్తలుల కార్యముల గ్రంథం నుండి 3వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఇంతవరకు మనం మొదటి అధ్యాయంలో యేసు ప్రభు ద్వారా దేవుడు చేసిన వాగ్దానం, ఆ విషయాన్ని యేసు ప్రభు అన్నారు తండ్రి వాగ్దానము అన్నారు. తండ్రి వాగ్దానం మొదటి అధ్యాయంలో చేయబడింది. వారు మేడగదిలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ వాక్యం నెరవేరుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. 2వ అధ్యాయంలో నెరవేరడం, ఏ విధంగా నెరవేరింది అనేది ప్రవచనాలు చూపించి, ఈ ప్రవచనాలు పెంతెకొస్తు పండుగ దినాన వాస్తవ రూపంలోనికి వచ్చాయి. ఈ ప్రవచనాలు నెరవేరాయని పేతురు అపోస్తలులందరి సమక్షంలో, అలాగే యెరూషలేములో కాపురమున్న భక్తి గల యూదులందరి సమక్షంలో వివరించి చెప్పడం జరిగింది. పేతురు వివరించి చెప్పగా పాత నిబంధన యొక్క ప్రవచన రూపాన్ని, పాత నిబంధన యొక్క ప్రవచనాల నెరవేర్పును అక్కడ భక్తి గల యూదులు కూడి ఉన్నప్పుడు వారి ముందు చెప్పగా వారు గ్రహించారు. వారి హృదయంలో పొడవబడినట్లు అయిపోయింది. వారి హృదయం గాయపడింది. అయ్యో, మన మెస్సియాను మనం అప్పగించేశాం, మెస్సియాను దుష్టులైన ఈ అన్యుల చేత సిలువేసి చంపేశాం, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు పేతురు యేసు ప్రభు యొక్క ప్రసంగంలో చెప్పినట్లుగా అధికారపు తాళపు చెవులు కలిగిన వాడే, పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగిన వాడే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం అంటే దేవుని పిల్లలుగా, దేవుని రాజ్య సంబంధులుగా ధృవీకరింపబడతారు అనే మాటను అంగీకరించి అనేకులు బాప్తిసం పొంది దేవుని పిల్లలయ్యారు. దేవుని పిల్లలైన వారు ఆత్మ సంబంధులుగా కొనసాగుతున్నారు. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా ఏకంగా కూడి వారు కొనసాగుతూ ఉన్నారు. వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రజలందరి వలన దయ పొందిన వారుగా ఉన్నారు. ఆనందంతో ఉన్నారు. నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకుంటూ ఉన్నారు. ఇంటింటా కూడుకుంటున్నారు, ఆహారం పుచ్చుకుంటూ ఉన్నారు, దేవాలయంలో కూడుకుంటున్నారు. డైలీ వారి యొక్క జీవితంలో ఇదే కొనసాగుతూ ఉంది. ఇలా వారు కూడుకోవడం, దేవుని స్తుతించడం, ప్రజలందరి దయ పొందడం, నిష్కపటమైన హృదయంతో ఉండడంతో ఇంకనూ అనేకులు అనుదినము సంఘంతో పాటుగా, అంటే అపోస్తలులతో పాటుగా మొదట బాప్తిసం పొందిన ఆదిమ సంఘమైన 3000 మందితో పాటుగా ఇంకా చేర్చబడుతూ ఉన్నారు. డైలీ చేర్చబడుతూనే ఉన్నారనమాట. ఎంతమంది చేర్చబడుతున్నారో మనకు తెలియదు, కానీ ప్రతిరోజు డైలీ రొటీన్ అయిపోయిందనమాట అండి. యెరూషలేములో అపోస్తలులు వాక్యోపదేశం చేయడం, అనేకులు ఉపదేశాన్ని పొందడం, రక్షణ సందేశాన్ని గుర్తించడం, యేసు ప్రభు తమ రక్షకుడిగా, తమ మెస్సియాగా, దేవుని యొక్క అభిషక్తుడిగా గుర్తించడం, దేవుడు యేసు ప్రభు ద్వారా ఇచ్చే రక్షణను పొందడం, పరిశుద్ధాత్మని వరం పొందడం, ఇది నిరంతరం జరుగుతూ ఉంది. అపోస్తలులు యేసు ప్రభు యొక్క పరంపరను కొనసాగిస్తున్నారు. ఈ విషయం మనం మర్చిపోకూడదు. అపోస్తలుల కార్యముల గ్రంథం అని అంటే అపోస్తలుల చేత దేవుడు చేయిస్తున్న కార్యాలు. ఇంకా మనం స్పష్టంగా చెప్పాలంటే దేవుడు యేసు ప్రభు ద్వారా ఎన్నుకున్న అపోస్తలులు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఆ కార్యాలు వెంబడి వారు సువార్తను అందిస్తున్నారు. ఆ సువార్త ఏంటంటే యేసు ప్రభు సజీవుడయ్యాడు, యేసు ప్రభుని దేవుడు మృతుల్లోండి లేపారు, ఆయన పునరుద్ధానానికి మేమందరము సాక్షులము అని అపోస్తలులు చెప్తున్నారు. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులం అన్నారు. ఈ సువార్త అందుతుంది. అనేకులు రక్షణ పొందుతూ ఉన్నారు, చేర్చబడుతూ ఉన్నారు, విస్తరిస్తూ ఉన్నారనమాట. సంఘం విస్తరిస్తుంటే అపోజిషన్లో ఉన్న మతం చాలా భయపడుతూ ఉంది. ఒక నాయకుడు, ఆ నాయకుడి వెంబడి నడిచే ప్రజలు, ఆ నాయకుడిని అనుసరించే ప్రజలు, ఆయన చనిపోయాడు, ఆయన లెగసీని ఒక్కడు కాదు, ఇప్పుడు 12 మంది, అంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకి
రిప్రజెంటేటివ్గా ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకి సూచనగా, అంటే రిప్రజెంటేటివ్ని ఏమంటామంటే మనము ప్రతినిధులుగా, 12 గోత్రాలకి ప్రతినిధులుగా 12 మంది అపోస్తులు పరిచర్య చేస్తున్నారు. ఒక్కడితో ఆగిపోయింది అనుకున్నారు. ఇక యేసుప్రభు మరణంతో ఇది అంతమైపోయింది అనుకున్నారు, అంతం చేసేసాం అనుకున్నారు. ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ రాజ్య సువార్త ఆగిపోయింది, యేసుప్రభు ప్రకటిస్తున్న దేవుని రాజ్య సువార్త ఆగిపోయింది అనుకున్నారు. ఆయన వెళ్తూ వెళ్తూ శిష్యులకు అప్పగించేసి వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కాకుండా త్యాగం, తన ప్రాణాన్ని త్యాగంగా పెట్టేసి ఇదే అడుగుజాడల్లో మీరు కూడా నడవండి, అన్నిటికంటే ముఖ్యం దేవుని రాజ్య సువార్త, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. వాళ్ళు వెతుక్కుంటూ పోతున్నారనమాట అపోస్తులు. వాళ్ళు వెతుక్కుంటూ పోతుంటే అనేకులు దొరుకుతున్నారు, అనేకమైన ఆత్మలో దొరుకుతున్నాయి అనమాట. దేవుని పక్షంగా నిలబెడతా ఉన్నారు. యేసు ప్రభు ఫ్రంట్ లైన్లో ఉంటే వీళ్ళందరూ ఆ తర్వాత లైన్లో క్రమంగా ఒకరి తర్వాత ఒకరు దేవుని పిల్లలు అవుతూ ఉన్నారు. ఆయన ఫ్రంట్ లైన్లో ఉండి క్యాప్టెన్గా పరలోకం నుండి వీటన్నిటిని నడిపిస్తూ ఉన్నాడు, శిరస్సుగా, అధికారిగా. ఈ అపోస్తులు ఆయన వెనకుండి ఆయన శరీరంలో అవయవాలుగా పనిచేస్తూ ఉన్నారు. దినదినం ఈ శరీరం విస్తరిస్తూ ఉంది, శరీరం బలం పొందుతూ ఉంది, శరీరం క్షేమాభివృద్ధి పొందుతూ ఉంది. ఇలాగా సంఘం విస్తరిస్తూ ఉందన్నమాట. ఈరోజు భారతదేశంలో ఉన్న మన దగ్గరికి సువార్త వచ్చిందనంటే ఆనాడు ఆయన మూలరాయిగా, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి అని మనం చదువుతాం గ్రంథంలో. ఆ మూలరాయి యొక్క ప్రారంభం అన్నమాట. అందుకనే మనం అపోస్తుల కార్యాల 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు చర్చ్ బర్త్ అనమాట అండి. అది సంఘం యొక్క పుట్టుక, సంఘం యొక్క ఆవిర్భావం, నూతన శక సమాజం లేదా సంఘం యొక్క ఆవిర్భావం అనమాట అండి. యేసు ప్రభుతో ప్రారంభమైంది. అది ఇంకా ఆగదు, అనుదినం చేర్చబడతానే ఉంటారు. చేర్చబడుతున్నప్పుడు మనం 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనుషుడు అన్నాడు. ఈయన స్వస్థత పొందాడు. పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఈ మనుషుడు 40+ అనమాట అండి. 40 ఏళ్ల కంటే పెద్ద వయసు కలవాడు. అంటే 40 years నుండి 40 సంవత్సరాల నుండి అలా చూస్తూ ఉన్నారనమాట అండి. అతన్ని పుట్టినది మొదలుకొని కుంటోడు. అంత లాంగ్ టైము దీర్ఘకాలికంగా కుంటువాడిగా బ్రతుకుతూ దేవాలయం దగ్గర ఏదైనా ఎవరైనా ఇస్తారేమని ఎదురు చూస్తున్న వ్యక్తి. సాధారణంగా యూదులు, భక్తి గలవారు, వాళ్ళు దేవాలయానికి సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా రావాలి. పురుషులు రావాలి, వారితో పాటు స్త్రీలు కూడా వస్తారు. అన్న లాంటి వారు, ఇంకా మరియా, ఇటువంటి వారు చాలామంది దేవాలయానికి వస్తూ ఉంటారనమాట అండి. భక్తి గల వారు అందరూ వస్తారు, అటెండ్ అవుతారు, అర్పణలు అర్పిస్తారు, బళ్ళు అర్పిస్తారు, ఆరాధిస్తారు. అంతా దేవాలయంలో జరుగుతూ ఉంటుంది. దేవాలయాన్ని ఆధారం చేసుకుని వారు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ 40 సంవత్సరాల నుండి పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలామంది గుర్తింపును పొందుతాడనమాట అండి. అటువంటి వ్యక్తి ఇక్కడ స్వస్థత పొందుతాడు. స్వస్థత పొందితే అక్కడున్న ప్రజలందరూ దీన్ని చూశారు, గమనించారు. ఎవరూ కాదనలేని గొప్ప దైవికమైన కార్యం, దైవిక అధికారంతో అందరూ ధృవీకరించేటట్లుగా, అంటే అందరూ కూడా, అంటే అథెంటికేషన్ అనమాట అండి. అపోస్తుల యొక్క పరిచర్యకు అది ధృవీకరణ, అథెంటికేషన్. ఇది డివైన్ అథారిటీ, దైవిక అధికారానికి అథెంటికేషన్ అనమాట అండి. ఇంకెవ్వరూ కాదనలేరు. ఇలాగా జరుగుతుంటే, అంటే వారి పరిచర్యను దేవుడు సూచక క్రియల ద్వారా, అద్భుతాల ద్వారా, మహత్కార్యాల ద్వారా ధృవీకరిస్తూ ఉన్నాడు అనమాట. ఇది అపోస్తుల యొక్క సూచన. మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో చదువుతామండి. అపోస్తుల యొక్క సూచన అనమాట. ఇట్స్ ఎ సైన్ అనమాట. ఇది అపోస్తుల యొక్క సైన్, సూచన. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుదాం. దేవుడు వాళ్ళ యొక్క పరిచర్యను అటెస్ట్ చేస్తున్నాడు అనమాట. అటెస్టేషన్ ఫ్రమ్ అబౌవ్, పరలోకం నుండి దేవుడు వారి యొక్క పరిచర్యను అటెస్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. చదువుదాం ఒకసారి ఈ వాక్యం. 12వ అధ్యాయము
12వ వచనం, సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యన నిజముగా కనపరచబడెను. సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు చేస్తూ ఉన్నారు. అది అపోస్తుల యొక్క చిహ్నం అన్నమాట అండి. అది సైన్ లేకపోతే ఆంబ్లం అన్నమాట అండి. పోలీసులకు, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి చిహ్నాలు ఉంటాయి. అలాగే అపోస్తులకి చిహ్నం ఏంటంటే వారు సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తారు. అది ఎవరో కాదనలేనిది, ఇది గారిడి కాదు, వాస్తవం, సత్యం, నిజంగా జరుగుతుంది అన్నమాట అండి. కాబట్టి ఇటువంటి గొప్ప సూచనలు కనబడతా ఉన్నాయన్నమాట అండి అపోస్తుల ద్వారా. అది యేసుప్రభు యొక్క లెగసీ, ఆయన పరంపర. అసలు అపోస్తులు అంటే పంపబడిన వారు. యేసుక్రీస్తు దేవుని అపోస్తులుడు, వీళ్ళేమో దేవుడు యేసుప్రభు ద్వారా ఎన్నుకొని పంపబడిన అపోస్తులుడు అన్నమాట. అపోస్తలు అని అంటే సెంట్ వన్, పంపబడిన వారని అర్థం. కాబట్టి పుట్టినది మొదలుకొని కుంటువాడైన మనుషుణ్ణి స్వస్థపరిచారు. ఇది డివైన్ వ్యాలిడేషన్ అన్నమాట, ధృవీకరణ. ఇది చాలా కీలకమైందన్నమాట. నికోదేము కూడా ఈ మాట యేసుప్రభు వారి విషయంలో ఉపయోగించడం మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుతున్నప్పుడు, యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయుడు ఒక్కడుండెను. యూదుల అధికారి ఈయన. యూదుల అధికారులు అంటే ఆధారం లేకుండా అంత సులభంగా ఏమైనా అమరు. వీళ్ళు వెల్ వెర్స్డ్ అనమాట, బాగా వాక్యం తెలిసిన వాళ్ళు, వాక్యం బాగా ఎరిగిన వాళ్ళు. యూదుల అధికారి ఈయన నికోదేము. ఈయన పరిచయుడు అంటే చాలా ప్రత్యేకంగా బ్రతికే వ్యక్తి అనమాట. మింగిల్ అయిపోయేవాడు కాదు, అందరితో కలిసిపోయేవాడు కాదు. అతడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడనమాట అండి. మేమే ప్రత్యేకమైన వాళ్ళం, అందులోనూ యూదుల్లో అధికారి అని భావిస్తున్న ఈ నికోదేము రాత్రి అందు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. బోధకుడా అన్నాడు. అంటే ఒక బోధకుడు దేవుని అర్జునుడు వచ్చాడు అనడానికి అథెంటికేషన్ లేకపోతే ధృవీకరణ ఏంటనంటే దేవుడు అతనికి తోడై ఉంటాడు, సూచక క్రియలు, అద్భుతాలు చేస్తాడు. మోషే బోధకుడు, మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఆయన ఐగుప్తులో చేశాడు, అరణ్యంలో చేశాడు, అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు అనమాట. చాలా సంవత్సరాలు చేశాడు మోషే. 40 సంవత్సరాలు ఆయన గొప్ప గొప్ప కార్యాలు ఇశ్రాయేల్ మధ్య చేస్తూనే ఉన్నాడు. ఎందుకు అలా జరుగుతుంది? దేవుని అర్జునుడు వచ్చాడు, దేవుడు పంపిన బోధకుడు, దేవుని యొక్క ధృవీకరణ ఉంది, దేవుని యొక్క ఆమోదం ఉంది, తనకి అటెస్టెడ్ బై గాడ్ అనమాట. పరలోకం నుండి వచ్చిన అధికారం, పరలోకం నుండి పంపబడిన అధికారం. ఆరిజిన్ ఆఫ్ అంటే ఇతను ఆరిజిన్ ఎక్కడది అని అంటే హెవెన్లీ ఆరిజిన్ అనమాట. ఇతను అనుకుని చేసేది కాదు, లేకపోతే ఇతను చేయాలనిపించి చేసేది కాదు. దేవుడు అధికారం ఇచ్చి, ఆమోదం ఇచ్చి, పరలోకం నుండి, దేవుని యొద్ద నుండి పంపబడిన అధికారంతో చేస్తూ ఉన్నాడు అనమాట. ఇది దైవిక అధికారానికి, దైవిక ధృవీకరణకి సంకేతం అనమాట. కాబట్టి అటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే నికోదేము గుర్తించాడు అనమాట అండి యేసుప్రభుని. అనేకులు గుర్తించలేకపోయారు, శిష్యులు గుర్తించారు, ఆదిమ సంఘంలోని అనేకులు గుర్తించారు, ఆనాటి ప్రజల్లో అనేకులు గుర్తించారు యేసుప్రభు యొక్క అధికారాన్ని. దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము అన్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. ఇంకేమన్నాడు అంటే దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ, అంటే దేవునికి తోడై ఉన్నాడయ్యా యేసుప్రభు, దేవునికి తోడై ఉన్నాడు, నువ్వు చేయించిన సూచక్రియలు ఎవ్వడూ చేయలేడు అని ఆయనతో చెప్పాడు అనమాట. ఈయన గుర్తించాడు, అనేకులు గుర్తించలేదు. అలాగే ఇప్పుడు అపోస్తులు కూడా చేస్తున్నదే, భయభక్తులు గలవారు, దేవుని పిల్లలైన వారు, దేవుని వాక్యానికి విధేయులైన వారు, దేవుడు చూపించే సూచనలకు రెస్పాండ్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్పందించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రక్షణలోకి వచ్చేస్తున్నారు. ఈయన రక్షకుడు, ఈయన ద్వారానే రక్షణ, ఈయన ద్వారానే విమోచన, పాపక్షమాపణ అనేది ప్రజలందరికీ తెలియాలి. ప్రజలందరూ రక్షింపబడాలనే దేవుని యొక్క సంకల్పం. అలాగే ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. ఇప్పుడు ఆయన యొక్క పరంపరను, ఆ పరిచర్యను ఇప్పుడు జరిగిస్తున్నది ఎవరనంటే శిష్యులు జరిగిస్తూ ఉన్నారనమాట.
2వ అధ్యాయము 43వ వచనం మనం చదువుతున్నప్పుడు, అప్పుడు ప్రతివానికి భయం కలిగిను, మరియు అనేకమైన మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగాను. ఎవరి ద్వారా జరుగుతున్నాయంటే త్రూ అపోస్తుల్స్ అన్నమాట. అపోస్తుల ద్వారా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. యేసుప్రభు ద్వారా దేవుని కార్యాలు జరిగాయి. ఏలియా ఎలీషాల ద్వారా దేవుని కార్యాలు జరిగాయి. మోషే ద్వారా దేవుని కార్యాలు జరిగాయి. ఇప్పుడు ఈ అథెంటికేషన్, ఈ ధృవీకరణ, లేకపోతే ఈ ఆమోదం, ఈ దైవిక అధికారం ఎవరికి ఉందనంటే అపోస్తులకు ఉందన్నమాట. కాబట్టి ఎవరికి అధికారం ఉంటే, ఎవరికి దేవుని ఆమోదం ఉంటే వారితో మనం కలిసి ఉండాలి, వారిని మనం అంగీకరించాలి. కానీ యూదులకు ఇది చాలా అవమానం, తల తీసేసినట్టు అయిపోతుంది అనమాట. వీళ్ళేమో పామర్లు, మనమేమో యూదుల నాయకులము. మనం వీళ్ళని అనుసరించడం ఏంటి? మనం ఈ తక్కువ వాళ్ళని, సాధారణమైన ప్రజలను మనం అనుసరించడం ఏంటనే ఒక తలబిరుస్తాను, లేకపోతే గర్వం, అహంకారం వాళ్ళు రక్షణ పొందడానికి అడ్డొచ్చిందనమాట. ఈరోజు నేను గొప్పవాడిని, నేను అగ్రకులవాడిని, లేకపోతే నేను ఇలాంటి వాడిని, అలాంటి వాడిని అనుకునేవాడికి కూడా తన అహంకారమే అడ్డొస్తుంది అనమాట. గుర్తిస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. క్రైస్తవుల దేవుడు నిజమైన దేవుడు, ఈ దేవుడు రక్షణ అందిస్తున్నాడు అని తెలుస్తుంది. కానీ నా పుట్టుక, లేకపోతే నా స్థితి, ఇదంతా చాలా గొప్పదని ఎవరైతే మనసును కఠినపరుచుకుంటారో వారందరూ రక్షణలోనికి రాలేరనమాట. తర్వాత మనం 3వ అధ్యాయంలో ఈ లెగసీని చూస్తాం అనమాట. ఇప్పుడు మనం ఈరోజు 3వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ ధ్యానిస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా మనం ఏం గుర్తిస్తామనంటే, అపోస్తుల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక వ్యక్తి స్వస్థత పొందుతాడు. అతను దేవాలయం దగ్గర ఎవరైనా ఏమైనా ఇస్తారేమని ఎదురు చూస్తూ ఉంటే పేతురు, యోహాను దేవాలయంలోనికి వస్తారు. దేవాలయంలోనికి వారు ఎందుకు వస్తారనంటే, భక్తి గల వారందరూ దేవాలయంలో ఉంటారు. తర్వాత భక్తి గల వారందరూ దేవాలయానికి వస్తూ పోతూ ఉంటారు. భక్తి గల వారందరినీ కూడా ఆకర్షించడం కొరకు, భక్తి గల వారందరినీ కూడా సత్యంలో నడిపించడం కొరకు వీరు దేవాలయానికి వెళ్తూ ఉంటారు. పేతురు, యోహాను వెళ్తూ ఉన్నారన్నమాట. వెళ్తుంటే అతను అక్కడ కనిపించాడు, అతను స్వస్థపరిచారు. అప్పుడు 11వ వచనం 3వ అధ్యాయం మనం చదువుతుంటే, వాడు పేతురును యోహానును పట్టుకొని ఉన్నాడటండి. ఎందుకంటే అతనికి అర్థమైపోయింది, నా కాళ్ళు వచ్చాయంటే, నేను నడుస్తున్నానంటే, ఎగిరి గంతులేస్తూ దేవుని స్తుతిస్తున్నానంటే ఇది పేతురు, యోహానుల వలన జరిగింది. పేతురు, యోహానుల యొక్క సొంత భక్తి కాదు, సొంత శక్తి కాదు. నాకు నడవడానికి బలమిచ్చింది దేవుని యొక్క శక్తి. ఇది దేవుని కార్యం. పరలోకం నుండి, దేవుని వద్ద నుండి ఈ కార్యం జరిగింది అని పేతురు, యోహానులు ఈ కార్యం చేశారని ఈ పుట్టినది మొదలుకొని 40 సంవత్సరాలు పైబడిన ఈ కుంటివాడు గుర్తించాడు. అంటే డివైన్ అథారిటీని గుర్తించాడు అనమాట. ప్రజలు కూడా విస్మయం ముందర ఆశ్చర్యపోతున్నారనమాట. ఇటువంటి కార్యక్రమం యేసుప్రభు చేస్తాడు, మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు. యేసుప్రభు తర్వాత దేవుడు వీళ్ళకి అధికారం ఇచ్చారు అని గుర్తించారనమాట. ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు, వీళ్ళ మాటలు వింటున్నారు, వీరితో పాటు ఏకీభవిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే వాడు పేతురును, యోహానును పట్టుకుని ఉండగానే మాట. అంటే విశ్వాసం ఏదైతే ఉందో, ఈ విశ్వాసం మొదటి శతాబ్దంలో కేవలం మాటలు, ప్రవచనాలు, వాక్యాలు వివరించడంతో మాత్రమే కాకుండా వారు చేసే గొప్ప గొప్ప సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాల ద్వారా వారు చేసే పనికి వ్యాలిడేషన్ అనమాట. అంటే ధృవీకరణ వస్తుందన్నమాట. రూఢిపరచబడతా ఉందన్నమాట వారి పరిచర్య, ఇది దేవుని పరిచర్య అని. కాబట్టి ఈరోజు మనం 3వ అధ్యాయము మొదటి నుండి చదువుకుంటూ ఈ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. 3వ అధ్యాయం మొదటి నుండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంన, పగలు 3 గంటలు అంటే 9 అన్నమాట అండి. ఈ సమయంలో యూదులు అమిదా అనే ప్రార్థన చేస్తారు. 3 గంటలకి చేసే ప్రార్థన యూదుల ప్రార్థన అమిదా. వాళ్ళు సమయాన్ని సెట్ చేసుకుని ప్రార్థన చేస్తారనమాట. కాబట్టి 3 గంటలకు ప్రార్థన కాలమున అంటే
వాళ్ళకి టైం సెట్ చేసుకున్న ప్రకారంగా ఈ ప్రార్థనా కాలాన్న దేవాలయంలో అనుదినం ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రార్థనలకు అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. మనం కూడా ఆరాధన 10 గంటలకని, 7 గంటలకని, 6 గంటలకని పెట్టుకుంటూ ఉంటాం కదండి. రాత్రులు అయితే 8 అని, 7 అని ఇలా పెట్టుకుంటూ ఉంటాం. అలా వీళ్ళు కూడా 3 గంటల కంటే ఉదయం 9 గంటలకి దేవాలయంలో ప్రార్థన జరిగిస్తూ ఉన్నారు. పేతురును యోహానును దేవాలయంకు ఎక్కి వెళ్తున్నారండి. దేవాలయానికి ఎక్కి వెళ్ళమంటే ఇది చాలా ఎత్తైన పర్వతాల మీద ఉంటుంది అనమాట దేవాలయం. పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుంటాడు. అతను నడవడానికి కూడా వీళ్ళేని మనుషుడు, అతను మోసుకొని పోతున్నారు. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమన్ దేవాలయపు ద్వారం వద్ద ఉంచుకోవచ్చురి. అంటే శృంగారమన్ దేవాలయము సొలొమోనుదని మంటపం అంటే ఇది రాయల్ పీపుల్ లేదా రాజులు ప్రముఖులు వచ్చే దారి అనమాట. ఆ దారిలో రాయల్ పీపుల్ వచ్చే దారిలో అతను ఆ గేట్ దగ్గర భిక్షమెత్తుకుంటున్నాడు. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోన్నప్పుడు వాడు చూచి భిక్షం అడగగా, అతను సాధారణంగా భిక్షం అడిగేవాడు కాబట్టి భిక్షం అడుగుతున్నాడు. భిక్షం అడుగుతున్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే పేతురును యోహానును వాణిని తేరి చూచి మా తట్టు చూడమన్నారు. మా తట్టు ఒకసారి మా తట్టు చూడు అన్నారు. వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించను. మా తట్టు ఇలా చూడొకసారి అంటే చూస్తున్నాడు, ఏమైనా ఇస్తారేమో అని చూస్తున్నాడు. అంతటి పేతురు వెండి బంగారంలో నా యొద్ద లేవు కానీ, అంటే వెండి బంగారాలు వేస్తారంటే గొప్పవాళ్ళు ప్రవేశించే మార్గం కాబట్టి వేసే అవకాశం ఉందన్నమాట. వెండి బంగారాలు వేసే అవకాశం ఉంది ఆ కాలంలో. నాకు కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాను. నాకేం కలిగింది? యేసుప్రభు ద్వారా తిరగగా, యేసుప్రభుని అనుసరించగా నాకేం కలిగింది అని అంటే డివైన్ అథారిటీ అనమాట. దేవుని యొక్క ఆమోదం, దేవుని యొక్క ముద్ర, దేవుని యొక్క సూచనలు, దేవుని యొక్క శక్తి ఈయన కలిగిందనమాట. యేసుప్రభు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి రావడం, ఆయన ఆ తర్వాత ఆయన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం మనం చూస్తాం. అలాగే శిష్యులు కూడా పెంతుకొస్తు అను పండగ దినాన వారు ఎప్పుడైతే దేవుని వాగ్దానాన్ని పొందుకున్నారో అప్పటి నుండి కూడా వారికి శక్తి పొందారనమాట. నాకు కలిగి ఉందా నీకు ఇస్తానంటే నాకున్న శక్తి, ఈ శక్తిని బట్టి దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య, లేకపోతే మంచి చేయమని దేవుడు ఏమైతే నాకు ఇచ్చాడో ఆ మంచిని నీకు పంచుతున్నానని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పాడు. ఇక్కడ నజరేయుడైన యేసుక్రీస్తు అని అంటే యేసు ప్రభువుని ఆ ప్రాంతంలో ఆ కాలంలో నజరేయుడైన యేసుక్రీస్తు అని పిలిచేవారు. ఆయన బెత్లెహేమీయుడు, కానీ నజరేతులో పెరిగిన కారణంగా ఆయన నజరేయుడు అన్నారు. బెత్లెహేమీయుడు, నజరేతువాడు, ఇలా చాలా పేర్లతో యేసు ప్రభు అని పిలిచేవారు. ఇక్కడ మనం గమనిస్తుంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పాడు అనమాట. అంటే అధికారికంగా చెప్పాడు. ఈయనకి దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి నడవమంటే వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తితే వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందాయి. దేవుని కార్యం బలం పొందాయి. ఇప్పుడు చాలామంది 3 వారాలు రా అమ్మ, 7 వారాలు రా, 21 వారాలు రా, నీకు స్వస్థత వస్తుంది, 7 వారాలు రా, ఇలాగా చెప్తూ ఉంటారనమాట. టైం పీరియడ్ పెడతా ఉంటారు. నీకు అవలేదని అంటే కనుక మరలా వారం రా, ఇలాగా వాయిదాలు వేస్తూ ఉంటారు. అలా వాయిదాలు ఏమి లేవు. యేసుప్రభు వారు చేసిన, శిష్యులు చేసిన ఇన్స్టాంట్గా జరిగేదన్నమాట. ఎందుకంటే ఆ సూచక్రియ జరగాలి, అనేకులు అట్రాక్ట్ అవ్వాలి, దేవుని యొక్క వాక్యం ద్వారా రక్షణ పొందాలి. అల్టిమేట్ గోల్ ఏంటి? అంతిమంగా దేవుడు ఏం జరిగించాలనుకుంటున్నారు? దేవుని యొక్క గోల్ ఏంటంటే అనేకులు యేసునామంలో రక్షణ పొందాలి. స్వస్థత అనేది ఒక మీడియం అనమాట. స్వస్థత అనేది మధ్యరకంగా ప్రజల్ని దేవుని వైపు, దేవుని వాక్యం వైపు, దేవుని వాక్య సత్యం వైపు, రక్షణ వైపు నడిపించేది, అట్రాక్ట్ చేసేది మాత్రమే. అంతటి పేతురు వెండి బంగారాలు లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నానంటే ఏం కలిగిందనంటే స్వస్థత కలిగిందనమాట. నాకు స్వస్థత చేసే అధికారం దేవుడు ఇచ్చాడు, యేసుప్రభుని వెంబడించినందుకు దేవుడు ఇచ్చాడు, కాబట్టి నేను నీకు ఇస్తున్నాను. వెంటనే వాడు బలం పొందాడు. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను.
వారితో కూడా ఇంక దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు అనమాట. 40 దినాల నుండి అక్కడ భిక్షమెత్తుతున్న ఆ వ్యక్తి దేవాలయంలోనికి వెళ్ళాలని ఒక తృష్ణ ఆయనకు ఉందేమో. మొత్తం మీద దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి యేసుప్రభు అధికారంలో, యేసుప్రభు నామంలో, అంటే యేసుప్రభు అధికారం అంటే యేసుప్రభుకు దేవుడిచ్చిన అధికారం. ఎందుకంటే ఆయన మనకి శిరస్సు, సంఘానికి శిరస్సు. పరలోకమందు భూమి మీద దేవుడిచ్చిన అధికారం ఆయనకుంది. కాబట్టి యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి నడుస్తున్నాడు. నడవడం మాత్రమే కాకుండా గంతులేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. దేవాలయానికి వెళ్ళాడు. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలు అందరూ చూచారనమాట. రోజుకి పండగల సమయంలో అయితే కనుక 20 లక్షల మంది కూడా సుమారుగా దేవాలయంలో ప్రవేశిస్తారండి. దేవాలయంను దర్శించుకుంటారనమాట. ఒకవేళ ఇది పండగ సమయం కాకపోతే కొంచెం తక్కువ మంది, లక్షల మంది, వేల మంది ప్రవేశిస్తూ ఉంటారనమాట. ఎప్పుడు నిత్యం దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. దీన్ని ప్రజలందరూ చూస్తున్నారనమాట. శృంగారమైన దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే. వీడు భిక్షమెత్తుకునేవాడు కదా, అక్కడ కూర్చునేవాడు కదా అని అందరూ గుర్తెరిగారు. వారికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశలేరు. చాలా ఆనందపడుతున్నారు అనమాట. ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. దేవుని మీద ఎంతో భక్తితో వస్తారు. దేవుడు వారందరికీ కూడా సూచన, అంటే ఇతను వాళ్ళందరికీ ఒక సూచనగా ఉండిపోయాడు అనమాట. అపోస్తలులు చెప్పే మాటలు ఇప్పుడు వీళ్ళు వినాలి. అపోస్తలులు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలో వారికి రక్షణ, ఆ మాటల ద్వారా వారు పాపక్షమాపణ, విమోచన పొందుతారు. దేవుని యొక్క శాశ్వతమైన నిబంధనలోనికి, దేవుని రాజ్యం యొక్క వారసత్వంలోనికి వారందరూ వస్తారనమాట. కాబట్టి పేతురు, యోహాను దేవాలయంలో ఉన్న వికలాంగుని స్వస్థపరిచిన తర్వాత దేవుడంటే ప్రేమించే వారందరూ కూడా విస్మయం ఉంది, సంతోషించారు. కానీ యూదులు, ముఖ్యంగా మత పెద్దలు, యాజకులు, సద్దూకైలు అపోస్తలులు చేసిన అద్భుతానికి వ్యతిరేకంగా స్పందించారు. మంచివారందరూనేమో మంచిగా స్పందించారు, వ్యతిరేకులందరూ వ్యతిరేకంగా స్పందించారనమాట. వాళ్ళకి దేవుడన్నా, దేవుని యొక్క కార్యాలన్నా, దేవుని యొక్క ఉద్దేశాలన్నా వారికి పట్టం. వారికి ఏం కావాలనంటే వారి మతం, వారి పెద్దలేసిన మార్గం, వారి యొక్క పారంపర్యాచారాలు, వారి నమ్మకాలు, ఇవే వారికి గొప్ప. కాబట్టి 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఈ విషయాలే మనకు కనిపిస్తాయి అన్నమాట. 3వ అధ్యాయము 4వ అధ్యాయము ఒకే విషయాన్ని గురించి మనకి చెబుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ప్రధాన కారణం ఏంటంటే యేసుప్రభు అనే ఒకడు ఉన్నాడు, మనకు వ్యతిరేకంగా, మన మతానికి వ్యతిరేకంగా, మన నమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నాడు. దేవుని చిత్తం, దేవుని కార్యం, దేవుని నీతి, దేవుని బోధ, దేవునికి లోబడతాను అంటూ ఉంటాడు. కానీ వీళ్ళకి ఆయనకి ఎక్కడ పొంతన కుదరదు. ఇలాగా మతానికి యేసుప్రభు వారికి సెట్ కాలేదన్నమాట అండి. అలాంటిది ఆయన చనిపోయాడు అనుకుంటే, ఆయన అంతం చేసామనుకుంటే, ఇప్పుడు 12 మంది మొదలయ్యారు. ఆ తర్వాత 3000 మంది చేర్చబడ్డారు. అనుదినం కూడుకుంటూ ఉన్నారు, అనుదినం సంఘం విస్తరిస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా గొప్ప గొప్ప కార్యాలు చేసేస్తూ ఉన్నారు. వీటిని ఎవరో కాదనలేని పరిస్థితి ఎదురైంది. సమస్య అంతా ఎక్కడనంటే యేసు ప్రభు పేరట చేయడం. యేసు ప్రభు పేరణ చేసిన అద్భుతం ఏదైతే ఉందో వారిని కోపగించేటట్లుగా, ద్వేషించేటట్లుగా చేసిందనమాట. యేసు ప్రభు పేరు వినగానే మత పెద్దలందరికీ కోపం వచ్చేసిందండి. యేసునామం అనేప్పటికీ ఇంకా చాలా సమస్య. 4వ అధ్యాయము 2వ వచనం మనం చదువుతున్నప్పుడు ఆయనను వీళ్ళు చంపేశారు అనే మాట. అంటే యూదులు, యోధమత నాయకులు, ప్రధాన యాజకుడు వీళ్ళందరూ కలిసి మన మెస్సియాని చంపేశారు, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళంతా అని వీళ్ళు చెప్తూ ఉంటారు. అయితే దేవుడు ఆయన్ని మృతుల్లో ఉండి లేపాడు అంటారు. మృతుల్లో ఉండి లేపడినసరికి సద్దూకైలకి ఇంక అస్సలు కుదరదు. ఎందుకంటే సద్దూకైలు మృతుల పునరుద్ధానం నమ్మరు. మృతుల పునరుద్ధానం నమ్మకపోవడం వల్ల సద్దూకైలు వ్యతిరేకిస్తుంటే, పరిసయ్యులు వీళ్ళందరూ మృతుల పునరుద్ధానం ఉందని కూడా యేసు ప్రభువుని వ్యతిరేకించడం వల్ల అటు సద్దూకైలు ద్వేషిస్తున్నారు, ఇటు
పరిసయ్యులు, హేరోదీయులు, ప్రధాన యాజకుడు, వీళ్ళందరూ ద్వేషిస్తున్నారనమాట. సాధారణంగా యూదుల్లో 2 టీంలు, రెండు వ్యతిరేక వర్గాలు. ఒకటి సద్దూకీయులు, 2 పరిసయ్యులు ఆ వర్గం. మన దేశంలో కూడా మా నాన్నగారు చెప్తూ ఉంటారనమాట. అంటే నా చిన్నప్పటి నుంచి చెప్తానున్నారు. మన దేశంలో కూడా ఈ బొమ్మల పూజలు చేసుకునే వాళ్ళు 2 రకాలట. ఒక రకమేమో శైవులు, ఒక రకమేమో వీర శైవులట. ఈ శైవులు, వీర శైవులు ఒకరికొకరు ద్వేషించుకుని వాళ్ళ నమ్మకాలు, విశ్వాసాలు, ఆచారాలు వ్యతిరేకంగా ఉండడంతో ఒకరినొకరు చంపుకునేవారట, నరుక్కునేవారట, యుద్ధాలు చేసుకునేవారట. కానీ ఎప్పుడైతే ఈ క్రైస్తవ్యం వచ్చిందో శైవులు, వీర శైవులు అందరూ ఏకమైపోయారు. వీళ్ళందరూ ఏకమైపోయి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు యేసు ప్రభు మీదకి, అంటే యేసు ప్రభు శరీరమైన సంఘం మీదకి, ఆ పరిచర్య చేస్తున్న అమాయకులైన సేవకుల మీదకి, విశ్వాసుల మీదకి వస్తున్నారనమాట. ఈ కాలంలో ఎలాగైతే మతం వాస్తవానికి ముందు లేకపోతే వాస్తవం ఎదురుగా నిలవలేక భౌతిక దాడి చేస్తున్నారు, అలాగే ఆ కాలంలో యేసు ప్రభు ఎదుట నిలవలేక, ఆదిమ సంఘం ఎదుట నిలవలేక, అపోస్తులుల ఎదుట నిలవలేక పరిచారకులు 7, వారిలో స్టెఫను. అంటే ఇది ఎక్కడికి దారితీస్తూ ఉంది అని అంటే చివరికి వాళ్ళని చంపేసేంత ద్వేషం వారిలో పుట్టించిందనమాట. చంపే అంత ద్వేషం. స్టెఫనుని చంపేస్తారు, యాకోబుని ఖడ్గం చేత నరికిస్తారు, శిష్యులందరినీ కూడా చంపేస్తారు, ఆదిమ సంఘాన్ని హింసిస్తారు. ఎక్కడ ఈ పునాది ఎక్కడ పడింది అని అంటే యేసు ప్రభుతోనే పునాది పడింది అనమాట. యేసు ప్రభుని చంపడం, యేసు ప్రభుని ద్వేషించడం, హింసించడం, ఇవన్నీ అదే లెగసీ, అదే పరంపర. ఎందుకంటే వీళ్ళు దేవుని చిత్తాన్ని అంగీకరించేవాళ్ళు కాదు. మేము దేవుని వాళ్ళం అంటారు. కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత దేవుడు ఆయన మృతుల్లో లేపాడు, యేసు ప్రభు తిరిగి లేచాడనే విషయాన్ని అటు సద్దూకయ్యులు అంగీకరించడం, ఇటు పరిసయ్యులు అంగీకరించడం, ప్రధాన యాజకుడు కానీ ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ ఎవరు అంగీకరించరు అనమాట. అంత మాత్రమే కాకుండా గొప్ప గొప్ప కార్యాలు, సువార్త ప్రకటించడం మాత్రమే కాకుండా యేసు ప్రభువుని హత్య చేసిన, లేకపోతే ఆయనను సిలువకు అప్పగించిన, హతమార్చిన సంగతిని వీళ్ళు నిరంతరం జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. జీవాధిపతిని మీరు చంపితిరి, దేవుడు ఆయన మృతుల్లోండి లేపెను అంటాడు 4వ అధ్యాయం 12వ వచనంలో. మీరు యేసును చంపేశారు అంటాడు 4వ అధ్యాయం 2వ వచనంలో, 4వ అధ్యాయం 21వ వచనంలో. అంటే ప్రతి సందర్భంలో కూడా ఏం జ్ఞాపకం చేస్తారంటే యేసుప్రభు యొక్క బలిని, యేసుప్రభు యొక్క త్యాగాన్ని ద్వేషంతో అప్పగించిన ఆనాటి మత నాయకులను జ్ఞాపకం చేస్తూ ఉంటారు శిష్యులు. అంటే యేసు ప్రభువును హతమార్చిన సంగతిని, దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపిన సంగతిని జ్ఞాపకం చేస్తారు. పేతురు మాట్లాడిన మొదటి ప్రసంగంలోని ఇదే ఉంది. దేవుని భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మీరు చంపారు. ఇశ్రాయేలు వారలారా వినండి అని మొదలుపెట్టి మీరు చంపారు, ఇశ్రాయేలు వారలారా మీరు చంపారని. ఎవరు చంపారంటే ఎవరైతే ఆయనను అప్పగించడంలోనూ, అబద్ధ సాక్ష్యాలు పుట్టించడంలోనూ, ఆయనను ఎదుర్కొనలేక ఆయనను అంతమొందించాలని మత నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ ఆయన చంపారనమాట. ఇది మత పెద్దలకు ఒక రక్షణ సందేశం. అవునా, ఇలా చేసాము మనం. దేవుని ప్రణాళికలో మనం కూడా నెగిటివ్గా వర్క్ చేసిన దేవుడు మనకి రక్షణ ఇచ్చాడా యేసుప్రభు ద్వారా? ఇది మనకు రక్షణ కదా. మెషియా అంటే చనిపోయి సమాధి చేయబడి దేవుని కుడిపార్శ్వాన కూర్చుని పరిపాలన చేయాలి కదా అని వారు గుర్తు చేసుకోవాలి. ఈ రక్షణ సందేశంగా భావించకుండా వీరు ఘోరమైన ఆరోపణగా వారు గుర్తించారనమాట. ఇది చాలా ఘోరం. మన మీద ఈ నేరాన్ని మన మీద మోపుతారేటి? మన మీద ఆయన మరణాన్ని, ఆయన శిలువ యాగాన్ని, లేకపోతే ఆయన శిలువలో చనిపోయిందని మన మీదకి, ఆయన మరణాన్ని మన మీద తీసుకొస్తున్నారేటని వీళ్ళు మత పెద్దలు సంఘాన్ని, లేకపోతే అపోస్తులను, పరిచారకులను వీళ్ళందరినీ ద్వేషించడం ప్రారంభించారనమాట. ద్వేషిస్తేనేమో క్రైస్తవ్యం విస్తరించేస్తుంది. ద్వేషించినంతకాలం అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే ద్వేషించారో, ఎప్పుడైతే హింసించారో, ఎప్పుడైతే ఇబ్బందులు పెట్టారో ఎక్కువైపోద్ది. ప్రజలలో ఆదరణ ఎక్కువైపోతుందండి అపోస్తులకు,
యేసుప్రభుకి ఎలాగైతే ప్రజల్లో ఆదరణ ఉందో ఆదరించారు యేసుప్రభుని చాలామంది. అలాగే ఇప్పుడు శిష్యులను ఆదరిస్తున్నారు, ఆదిమ సంఘాన్ని ఆదరిస్తున్నారు, సంఘంతో ఏకీభవిస్తున్నారు అందరూ. ఈ సంఘటన అంటే దేవాలయంలో పేతురు యోహానులు భిక్షమెత్తిన 40 ఏళ్ల కంటే పైబడిన వయసు కలిగిన వ్యక్తిని ఎప్పుడైతే స్వస్థపరిచారో అంత ఆశ్చర్యపోయి దేవుని మహింపరుస్తున్నారన్నమాట. పేతురు యోహాను చెప్పిన విషయాలకు మద్దతు ఎక్కువైపోతుంది. మత పెద్దలు భయపడుతున్నారనమాట. ఇలాగా వేల మంది మారిపోతూ ఉంటే మనకి అధికారం ఉండదు, మనకు పెత్తనం ఉండదు, మనకు గుర్తింపు ఉండదు. కాబట్టి ఈ ప్రజలు ఇలాగ ఎక్కువైపోతున్నారు. కాబట్టి అపోస్తులను భయపెట్టాలని 4వ అధ్యాయంలో వారిని పిలిపించి వారిని భయపెడతారనమాట. కాబట్టి 3వ అధ్యాయం ఏదైతే ఉందో ఈ 3వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు స్వస్థత పొందిన ఈ మనుషుడికి సంబంధించిన వివరాలు లేకపోతే దాని ఫలితాలు మనకు 4వ అధ్యాయంలో చూస్తాం అనమాట. కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా ఈ భిక్షగాడు 40 సంవత్సరాలకు పైబడి భిక్షమెత్తి కుంటివాడుగా ఉన్న ఈ వ్యక్తి స్వస్థపరచబడ్డం, దాని యొక్క ఫలితాలు లేకపోతే దాని యొక్క పర్యవసానాలు మనం చూస్తున్నాం అనమాట. ముఖ్యంగా తమ అధికారానికి అధికారానికి ఆటంకం వచ్చేస్తుందని సిలువకు ముందు యేసు ప్రభు, ఇప్పుడు ఆయన శిష్యులు తమ అధికారానికి గొప్ప విఘాతంగా ఉన్నారు, ఆటంకంగా ఉన్నారనమాట, అడ్డుబండగా ఉన్నారు వీళ్ళు. కాబట్టి మత పెద్దలు వారిని నియంత్రించలేక, కంట్రోల్ చేయలేక తమపై అంటే ఆ ప్రాంతంపై, ఆ దేవాలయంపై, ఆ ప్రజలపై, ఆ దేశంపై తమకు అధికారాన్ని కోల్పోతారేమో, నియంత్రణ కోల్పోతారేమో అని భయం వచ్చేసింది. ఇది అంటే అపోస్తుల యొక్క పరిచర్య పెద్ద పెను సవాలుగా మారిందనమాట. కాబట్టి ఈ విషయాన్ని మనము అపోస్తుల కార్యాలను 3వ అధ్యాయంలో చూస్తాం అనమాట. వాడేం చేస్తున్నాడు అంటే స్వస్థత పొందిన వ్యక్తి పేతురును యోహానును పట్టుకుంటున్నాడు అనమాట. పేతురు యోహానుతో ఉన్నాడని మనం చూసాం. ఇప్పుడు వారిని పట్టుకుని ఉన్నాడు అనమాట. ఎందుకంటే 40 సంవత్సరాల నుండి ఎవరో ఒకరు తీసుకొచ్చి అక్కడ పడేస్తేనో, ఎవరో ఒకరు సహాయం చేసి అక్కడ పడేస్తేనో ఏదో 4 రూపాయలు లేకపోతే ఇంత ఆహారం లేదా ఇంత ఏదైనా కొంత సంపాదించుకునే వ్యక్తి ఈరోజు నడవాలని ఆశ ఉన్న నడవలేని వ్యక్తి నడుస్తున్నాడు, ఎగురుతున్నాడు, గంతులేస్తున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇది సొలొమోను గారి మంటపంలో ఉన్న వారి అందరికీ కూడా విస్మయం కలిగజేసింది అనమాట. వారి వద్దకు గుంపుగా కూడి వచ్చారటండి. 11వ వచనం మనం చదువుతుంటే గుంపుగా కూడి వచ్చారు. పేతురు దీనిని చూచి, మంచి అవకాశం దేవుడిచ్చాడనమాట అండి ఈ అద్భుతాల ద్వారా. పేతురు దీనిని చూచి ఇశ్రాయేలు తిట్లను, ప్రజలతో ఇట్లను, ఇశ్రాయేలు వారలారా, మరలా 2వ అధ్యాయంలో ప్రారంభించిన ప్రసంగం లాంటిదే పేతురు ఎక్కడ కూడా ప్రారంభిస్తున్నాడు. ఇశ్రాయేలు వారలారా అంటే మొదట సువార్త ఇశ్రాయేలు, ఎందుకంటే రక్షణ యూదుల్లోనే వస్తుంది అనమాట అండి. యెరూషలేములో ప్రారంభమై యోదయ, సమరయ, బుదిగంతాల వరకు విస్తరించాలి, 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా. కాబట్టి దేవాలయంలో ఇశ్రాయేలు అందరూ ఉంటారు. కాబట్టి ఇశ్రాయేలు వారలారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనేనను భక్తి చేతనేనను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా దగ్గర ఏమీ లేదు. మీరెవరినైతే సిలువేసి చంపేశారో, మాకు అక్కర్లేదు అని ద్వేషించారో, నిరాకరించారో ఈ యేసుని దేవుడు మహింపరిచాడు అన్నాడు. 13, 14 వచనాలు మనం చదువుతున్నప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహింపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాయిత ఆయనను విడుదల చేయాలనుకున్నాడు, కానీ మీరు ఆయన అప్పగించారు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుడు అంటే బరబ్బాని మాకు అనుగ్రహించామని అడిగారు. మీరు జీవాధిపతిని అంటే దేవుడు జీవానికి అధిపతిగా, తానిచ్చే నిత్య జీవానికి అధిపతిగా యేసును నియమిస్తే మీరు నిరాకరించారు. దేవుడు ఆయన మృతుల్లోండి లేపాడు, అందుకు మేము సాక్షులమని 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చేసిన ప్రసంగమే, తన మొదటి ప్రసంగమే మళ్ళీ ఎక్కడ కంటిన్యూ చేస్తున్నాడు. అంటే కన్క్లూజన్ ఇదే చెప్తున్నాడు అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా మీరు చంపేశారు, దేవుడు ఆయన మృతుల్లో లేపాడు, తద్వారా నూతన నిబంధన, నూతన మార్గము ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేశాడని చెప్తున్నారు అనమాట. కాబట్టి మనము 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు 3వ అధ్యాయంలో మనం గమనించాల్సింది ఏంటంటే
రెండవ అధ్యాయానికి కొనసాగింపుగా 3వ అధ్యాయం జరుగుతూ ఉంది. 2వ అధ్యాయంలో వారు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారని 2వ అధ్యాయం 43వ వచనంలో చూస్తాం. 3వ అధ్యాయము 12 నుండి మనం చదువుతుంటే, అంటే 3వ అధ్యాయం మొదటి నుండి చదువుతుంటే దాన్ని ప్రాక్టికల్గా ఒక డెమో ఇచ్చాడనమాట అండి. అక్కడ ఎలా జరుగుతుందనేది ప్రదర్శించాడు 3వ అధ్యాయంలో. స్వస్థతల యొక్క గోల్ లేకపోతే అంతిమ ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటన, యేసుప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలు, తద్వారా మన నిత్య జీవానికి సంబంధించిన విషయాలు వివరించడం, అనేక్షంలోనికి రప్పించడం. ఆనాటి ప్రజలు యేసుప్రభుని చంపేశారంటే గిల్టీగా ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. యేసుప్రభుని మీరు అప్పగించారంటే లేకపోతే ఆయన్ని చంపేశారనంటే వీళ్ళు దానికో ఇబ్బంది పడిపోక్కర్లేదు. అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి అని 2వ అధ్యాయంలో అడిగిన వారి వలె వాళ్ళు కూడా అడగాలన్నమాట. అయ్యేలాగా మేము ఏం చేయటమని అడిగారు. అలాగే అడగాలి. అడిగి తాము చేసిన తప్పును దిద్దుకోలేదు. అనేకులు యేసుప్రభుకు వ్యతిరేకంగాను, సంఘానికి వ్యతిరేకంగాను, అపోస్తులకు వ్యతిరేకంగాను తిరుగుబాటు చేసి ఆనాడు రక్షణ పొందలేదు. ఈనాడు కూడా అనేకులు యేసుప్రభుని అంగీకరించలేక దేవుడిచ్చే రక్షణ పొందలేకపోతున్నారు. మనమైతే దేవుని కృపను బట్టి రక్షణ పొందాం. ఆ రక్షణలో భయంతో వణుకుతో కొనసాగాలని శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చేసి ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ గ్రంథాన్ని బట్టి మన ఆయన ఆది నుండి మీరు ఏర్పాటు చేసిన రక్షణ భాగ్యం బట్టి స్తోత్రాలు. మీ గ్రంథంలో మీ రక్షణ ఎలా పొందాలి, శాశ్వతమైన మన ఆయన సదాకాలము నిలిచే బలిని మీరు ఎలాగా అర్పిస్తారనే విషయాల్ని మొదటి నుండి వివరంగా తెలియజేసినందుకు స్తోత్రాలు. ఆ విషయాలు అనేకులు గుర్తించలేక మన ఆయన తొలగిపోయారు తండ్రి. మీరు గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చారు నాయన, కృతజ్ఞతాస్తులు. అనాదిలో మీరు ఏర్పాటు చేసిన ఈ రక్షణ భాగ్యాన్ని, అలానే మా తండ్రి మీరు మా కొరకు ఏర్పాటు చేసిన నిత్య జీవాన్ని మీ కుమారుని ద్వారా అందించినందుకు స్తోత్రాలు. ఆ విషయాలు మేము గుర్తించే భాగ్యం ఇచ్చారు నాయన, కృతజ్ఞతాస్తులు తండ్రి. మా మనోనేత్రాలు, మా మనసులు తెరిచినందుకు కృతజ్ఞతాస్తులు తండ్రి. ఈ రాత్రి కాలంలో అపోస్తలుల కార్యాల గ్రంథం నుండి కొన్ని ప్రాథమికమైన విషయాలు మేము నేర్చుకునే భాగ్యం ఇచ్చారు. 40 సంవత్సరాల నుండి మన ఆయన నడవలేని వాడికి కాళ్ళు ఇచ్చారు తండ్రి, స్తోత్రాలు. స్వస్థపరిచే దేవుడు అయినందుకు కృతజ్ఞతాస్తులు. మేము ఆత్మీయంగా స్వస్థత పొందవలసి ఉంటే స్వస్థపరచండి తండ్రి. భౌతికంగా స్వస్థత పొందవలసిన వారిని సహాయం అందించి స్వస్థపరిచి బలపరచండి. అనుదినం మీ కార్యక్రమం నిర్వహిస్తున్న నాయకులను బట్టి, నడిపిస్తున్న వారిని బట్టి మీ కృతజ్ఞతాస్తులు. అలానే మా తండ్రి సమస్త విషయాలు మీ సహాయం అందించి బలపరచండి. పరిచర్యను చేస్తున్న మీ ప్రియబిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరిని పేరు పేరున వారి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. ఈ రాత్రికాలపు దేవుని విశ్రాంతిని మాకు అనుగ్రహించవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం తండ్రి.